అందరికీ నమస్కారం. నేటి యోగా క్లాస్లో మొదటిగా మనకి జన్మనిచ్చి మన శ్రేయస్సు అభివృద్ధిని ఆకాంక్షించే తల్లిదండ్రులని, భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకోవటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించే గురువులకి నమస్కరిస్తూ ఈ యోగ అభ్యాసాన్ని ప్రారంభించడం జరిగింది. తరువాత సూక్ష్మ వ్యాయామంలో చేసేటటువంటి రిస్ట్ రొటేషన్, షోల్డర్ రొటేషన్ ఇవన్నీ కూడా విద్యార్థులకి చాలా చక్కగా సహకరిస్తాయనేసి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళకి అవసరమైనటువంటి హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రిస్ట్ రొటేషన్ అవన్నీ చక్కగా హెల్ప్ చేస్తాయి. అలాగే విద్యార్థి ఎక్కువ సమయం పుస్తకం తీసి అలా తలను వంచి చదవటానికి అనుగుణంగా గ్రీవ సంచాలనం, నెక్ రొటేషన్స్ అనేవి సహకరిస్తూ ఉంటాయి. అలాగే ఎక్కువ సమయం చదువుతున్నప్పుడు నేత్రాలు వేగంగా అలసిపోకుండా ఉండటానికి నేత్ర సంచాలనం అనేది కూడా చక్కగా సహకరిస్తుంది. వాళ్ళలో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఈ నేత్ర సంచాలనం అనేది చక్కగా సహకరిస్తుంది. ఈరోజు ఆసన అభ్యాసంలో భాగంగా మార్జాలాసనము మరియు ఉష్ట్రాసనము నేర్పించుట జరిగింది. స్పైన్ స్ట్రైట్గా ఉండడం వలన నాడీ మండలం అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది అని పరిశోధకులు తెలియజేస్తూ ఉంటారు. సో విద్యార్థులు ఎక్కువ సమయం స్పైన్ స్ట్రైట్గా ఉంచి కూర్చోవటానికి అవసరమయ్యేటటువంటి ఆ స్పైన్ ఫ్లెక్సిబిలిటీని మరియు స్పైన్కి సంబంధించినటువంటి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఈ మార్జాలాసనము మరియు ఉష్ట్రాసనము చక్కగా సహకరిస్తాయి. అయితే ఈ మార్జాలాసనం అనేది ఉష్ట్రాసనానికి ప్రీ ప్రాక్టీస్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ స్పైన్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా విద్యార్థులకి ఉష్ట్రాసన అభ్యాసాన్ని నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా ఆసనం చేసే విధానాన్ని ముందుగా చూపించి అనంతరం అందరి చేత ఆసన అభ్యాసాన్ని చేయించుట మరియు ఆసనం యొక్క ఉపయోగాలు మరియు ఆసనంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు చేయవలసినటువంటి విశ్రాంతి స్థితిని కూడా తెలియజేయటం జరుగుతుంది. ఉష్ట్రాసనం అభ్యాసం అయిన తర్వాత కౌంటర్ పోజ్ అయినటువంటి శశాంకాసనం చేయించట జరుగుతుంది. ఉష్ట్రాసనంలో వేసినప్పుడు మజిల్స్కి ఏర్పడిన ఒత్తిడిని ఈ శశాంకాసనంలో విశ్రాంతి కలిగించడానికి అవకాశం ఉంటుంది. శశాంకాసనాన్ని కౌంటర్ పోజ్గా చేయించడం జరిగింది. ఆసన అభ్యాసం తర్వాత విద్యార్థులందరూ చక్కగా ధ్యాన స్థితిలో కూర్చొని వారి యొక్క శ్వాసని గమనించటం జరుగుతుంది. ఈ దశలో ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆలోచన రహితంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తద్వారా వారి యొక్క ఏకాగ్రతను పెంచుకోవటం మరియు మానసికమైనటువంటి ప్రశాంతతని అనుభూతి చెందటం కూడా జరుగుతుంది. చివరిగా శాంతి మంత్రం ప్రార్థనతోటి ఆసనాభ్యాసం ముగుస్తుంది. అందరికీ ధన్యవాదములు. నమస్తే.